రే వెటనరీ హాస్పిటల్కి ఎందుకు వచ్చావురా? జుజ్జు జుజ్జు అక్కడ చూడు. అక్కడ చూడా? మై డియర్ డియర్ కావ్య, పెంపుడు జంతువుల డాక్టర్. రే తినని నేను ఎక్కడో చూసేనే. చాలు చాలు. 6 weeks dating most happy. ఎలా రా నీకు సాధ్యమైంది? ఇదిగో అంత వీడి వల్ల. నేను కుక్కలు. వాట్సాప్? హే చాక్లెట్. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇన్ఫెక్షన్ తగ్గిందా? ఓకే. ఇంకా 1 week మెడిసిన్ కంటిన్యూ చేయి. ఓకే. ఏ గౌతమ్, ఈ ఫ్రైడే తప్పకుండా మా ఇంటికి వస్తావు కదా? తప్పకుండా వస్తాను స్వీటీ. థ్యాంక్స్ మేడం. ఫోన్. వీళ్ళకి కాఫీ టీ. నో వద్దు. ఓకే దీన్ని తీసుకో. బాయ్. హైదరాబాద్ అమ్మాయా? చెప్పనే లేదు. ఎక్కడా? అర్రెర్రె గౌతమ్, నీ ఆటలకు అద్దంటూ లేదా? ఇప్పుడే నిత్యాన్ని కట్ చేసి వచ్చావు, అంతలోనే వెటర్నరీ డాక్టరా? నువ్వు మామూలుడివి కాదురా రే. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఒకరోజు చంగల్పేటలో రెడ్ క్రాస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్కి మా టీవీ ఛానల్ కవరేజ్ కోసం నేను అక్కడికి వెళ్ళాను. తీసుకో. ఇదిగో తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. ఓకే. What a surprise, yeah? Nitya, Nitya, Nitya. నిన్ను చూసి ఎన్ని రోజులైంది? షాపింగ్కి వచ్చి నీ బ్యాగుల్ని తెగ మోసినా ఫ్రెండ్స్ని ఈజీగా మర్చిపోతున్నారు. నువ్వసలు ఫ్రెండ్వేనా? ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజెస్, ఒక్కసారైనా రెస్పాండ్ అయ్యావా? You know what? Just forget it. Nitya, 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 hey, come on, yeah, Nitya, Nitya. Hey, come on, యా. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏ పని చేసినా తృప్తిగా చెయ్యాలి. సగం సగం చెయ్యకూడదు. సగం సగం చేశారంటే ఎందుకు పనిక. ఇప్పుడు అప్పడాన్ని మనం నలిపి తింటాం, కానీ దాన్ని నలిపుంచితే మనం తింటామా? మన అప్పడాన్ని మనం నలుపుకుంటేనే. చాలా హ్యాపీ. సరే, రాజా ఎలా ఉన్నాడు? ఎందుకని నీ పెళ్లికి పిలవలేదు? రాజాకి నాకు బ్రేకప్ అయింది. ఓ, ఐఎమ్ సారీ. హే, ఎలా? అదొక లాంగ్ స్టోరీ. వర్కౌట్ కాలేదు. బట్ నో రిగ్రెట్స్. దట్స్ ఫైన్. బట్ డోంట్ వరీ. ఎవరికి ఎప్పుడు ఏది జరగాలో అలాగే జరుగుతుంది. వాడికేదో మంచి టైం తప్పించుకున్నాడు. ఇంకెవరు చిక్కుతాడో ఏంటో. Stupid.
కమ్ ఆన్ యా. గౌతమ్, నేను ఇలాగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడి ఎన్నాళ్ళైందో తెలుసా? నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటావు తెలుసా? ఆహా, ఓకే, చాలు చాలు నీ పొగడ్తలు. నీతో మాట్లాడుతూ ఉంటే టైం గడిచేదే తెలీదు. వావ్. అవును, ఇప్పుడు టైం ఎంత? 11:30. సిటీకి రీచ్ అయ్యేలోపు బాగా లేట్ అయిపోతుంది. నువ్వెక్కడుంటున్నావు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను డిసైడ్ చేశాను. అమ్మయ్యా. బీ కంఫర్టబుల్. ప్రశాంతంగా పడుకో. రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఓకే. నిత్య, మందేమైనా నీకు? గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్, ఎవరు నువ్వు? హై బేబీ, కమ్ ఆన్ క్యూటీ. వాట్ ఇస్ దిస్? గుడ్ మార్నింగ్. బయటికి వెళ్తున్నాను, 1 hourలో తిరిగొస్తాను. రూమ్లోనే ఉండు, అమ్మ చూస్తే ప్రాబ్లం. బై ది వే, వీడి పేరు చాక్లెట్. హై చాక్లెట్. గౌతమ్, ఎక్కడున్నావురా? బాత్రూమ్ అర్జెంట్. హే చాక్లెట్, బాత్రూమ్ ఇక్కడ. గుడ్ మార్నింగ్. బాత్రూమా? స్ట్రైట్ అండ్ లెఫ్ట్. చెప్పరా. తను లేచిందా? ఎప్పుడు లేచిందో, కానీ రూమ్ లోంచి అవస్థపడుతూ బయటకొచ్చింది. పాపంరా. పాపమా? తన గురించి నీకు తెలీదమ్మా. నిన్ను నన్ను కలిపి అమ్మేస్తుంది. నాకు అలా అనిపించడం లేదురా, చాలా ఇన్నోసెంట్ గా ఉంది. అక్కడే మనం పడిపోతూ ఉంటాం. నువ్వు గాని పడిపోయావనుకో, ఇక అంతేనమ్మా. సరే, అదంతా నేను చూసుకుంటాను. రే బాయ్, ఉంటాను. సారీ ఆంటీ, గౌతమ్ మీద ఏ తప్పు లేదు. రాత్రి బాగా లేట్ అయింది, అందుకే మీకు తెలియకుండా. నిత్య, నువ్వు వచ్చిన విషయం గౌతమ్ నిన్నే నాకు చెప్పాడు. నైటే చెప్పేశాడా? సచ్ ఎన్ ఇడియట్. సారీ ఆంటీ, కానీ నిజంగానే వాడు 100% ఇడియట్ ఆంటీ. వేడే వాడి ఫ్రెండ్. ఆంటీ, ఇది మీరా? గౌతమ్కి మీ పోలికలే వచ్చాయా ఆంటీ? చూడ్డానికి నాలా ఉంటాడు, కానీ గుణం మాత్రం వాళ్ళ నాన్నగారిది. అది తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఎందుకు ఆంటీ? గౌతమ్ చాలా మంచివాడు కదా, మరి ఇంకేంటి? సరే, నువ్వే చెప్పు. వాడు మంచివాడు, చాలా జోవియల్గా ఉంటాడు, ఏది పట్టించుకోడు, కానీ చాలా సెన్సిటివ్. చెప్పు చెప్పు. గౌతమ్ పక్కనుంటే టైం గడిచేదే తెలీదు. విన్నాన్లే, ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే బాగా రౌండ్స్ కొట్టారా? చెప్పేశాడా? సో ఎంబారసింగ్. దిస్ ఇస్ టూ మచ్. నా సీక్రెట్స్ అన్నీ మీకు చెప్పేశాడు. ఆంటీ, గౌతమ్ సీక్రెట్స్ నాకు చెప్పండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. గౌతమ్ సీక్రెట్సా? ఓకే. ఆంటీ, గౌతమ్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వాడి అల్లరితరమే నాకు నచ్చింది. సరే, బ్రేక్ఫాస్ట్ రెడీ, రా తిందాం. స్నానం చేసొచ్చి తింటాను. ఓకే. జెంట్స్ టాయిలెట్ లెఫ్ట్ లో ఉంది. అది కూడా చెప్పాడు. ఆంటీ, గౌతమ్ వచ్చిన తర్వాత మీరు 2 minutes కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఏం చేస్తావు? వాడికి నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ ఆంటీ.